మేనేజర్స్ ఏదైతే చేసిన ఆరోపణ హైదరాబాద్లో మిమ్మల్ని ఆడనివ్వను అని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరైతే జగన్మోహన్ చేసినటువంటి బెదిరింపు, దాంతోపాటుగా వాళ్ళ బాక్సుని స్వాధీనం చేసుకుని గంట ముందు దాకా ఏడిపించినటువంటి ఉదంతం, ఈ వ్యవహారం మీద కంప్లైంట్ నేపథ్యంలో విజిలెన్స్ ఎంక్వైరీ, ఇదంతా ఒక ఎత్తు అయితే పాసుల కష్టాలు సన్ రైజర్స్ వాళ్ళకి నరకం అనమాట. ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి. అది మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాలి, అంటే కార్పొరేషన్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి ఇవ్వాలా, పోలీసులకి ఇవ్వాలా, కింద స్థాయి సిబ్బంది పాపం వాళ్ళకి ఇచ్చేది చిన్న పాసులు. అది ఒక ఎత్తు, ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి. రెండవది, అనేక పోలీస్ స్టేషన్ల నుండి ప్రెషర్ ఉంటుంది, అనేక ప్రభుత్వ శాఖల నుండి ప్రెషర్ ఉంటుంది, అనేక మంత్రిత్వ శాఖల నుండి ప్రెషర్ ఉంటుంది. ఎవరికాళ్ళు ఏమంటారు, మొత్తం పాసులు నాకు ఇచ్చే మేము పంచుతామంటారు. వాళ్ళకి ఎవరికైనా బల్క్గా ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం అడిగిందని ఇచ్చేసారనుకోండి, మంత్రులు మాకెవరా అంటారు, మళ్ళీ వీళ్ళకి కోపం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కింద ఉన్నటువంటి ఆ ఏరియా చూసే ఏసీపీ గారికో సిఏ గారికి ఇచ్చారనుకోండి, మాకు సంబంధం లేదా, మేము చూస్తాం, మాకు ఇచ్చేయండి అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పాసుల్లో కూడా మళ్ళీ జనరల్గా కూర్చునే చోట ఉండేటటువంటి 1000 రూపాయలు ఎంత ఉంటాయి, ఆ పాసులు కాదు, స్పెషల్ పాసులు కావాలి, బాక్స్ పాసులు కావాలి, అట్లాగే ఆ దగ్గరలో కూర్చునే పాసులు కావాలి. అవి 1000 రూపాయల టికెట్లు. అప్పటికి వాళ్ళు దాదాపుగా 1/4 ఉచితంగానే ఇస్తుంటారు. చివరికి వాళ్ళ సిబ్బందికి కూడా ఇట్లాంటి జనరల్ పబ్లిక్ ఇచ్చే పాసులు ఇస్తారు. వాళ్ళ సిబ్బందికి కూడా సన్ నెట్వర్క్ కింద ఉన్నటువంటి అనేక ఛానళ్ళు, అనేక వ్యవస్థలు ఉన్నదిగా, వాళ్ళకు కూడా. కానీ ఇప్పటికీ కూడా సమస్యకి పరిష్కారం అన్నటువంటిది లేదు. ఇప్పుడు చివరికి ఈ స్టేజ్ బెదిరింపుల దాకా వచ్చింది.